కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంచలనమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిర్రు. 5 ఎకరాల లోపు రైతు భరోసా ఏప్రిల్ 20వ తారీఖు రిలీజ్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేసినటువంటి పరిస్థితి. ఇంకోటి ఏంటంటే రైతు భరోసా డబ్బులు ఇప్పుడు ఎవరికైతే ఎకరానికి పడలేదో, ఇప్పుడు ఎవరెవరికైతే రైతు భరోసా రాలేదో వాళ్ళందరికీ కూడా ఏప్రిల్ 20వ తారీఖు 5 ఎకరాలకు రైతు భరోసా ఇస్తారట. అంటే దాదాపు ఇప్పుడు ఎకరానికి రైతు భరోసా అయిపోయింది కదా. 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, సుమారు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఏప్రిల్ 20వ తారీఖు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. రేవంత్ రెడ్డి డేట్ ఫిక్స్ చేసిండు. ఏప్రిల్ 20వ తారీఖు రైతు భరోసా డబ్బులు వేస్తారట. ఒకవేళ ఏప్రిల్ 20వ తారీఖు ఆదివారం అయినా లేకపోతే ఏప్రిల్ 20వ తారీఖు హాలిడే అయినా కూడా హాలిడే రోజు పైసలు రావు, ఆ రోజు విడుదల చేస్తారు, అంటే షెడ్యూల్ చేసి పెడతారు. హాలిడే అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు వర్కింగ్ డే రోజు పైసలు పడతాయి. ఒకవేళ ఆ రోజు సండే ఉన్న హాలిడే ఉన్న, హాలిడే రోజు బ్యాంకులు బంద్ కాబట్టి పైసలు రావు. ఆ నెక్స్ట్ రోజు వర్కింగ్ డే ఉన్నప్పుడు పైసలు వస్తాయి. ఇప్పుడు మొన్న 22వ తారీఖు సండే కదా, 23వ తారీఖు మండే, 23వ తారీఖు వచ్చినాయి పైసలు. సండే రోజే షెడ్యూల్ చేసి పెట్టారు. కాబట్టి రైతు భరోసాకు సంబంధించిన వ్యవహారంలో 5 ఎకరాల లోపు రైతు భరోసా ఏప్రిల్ 20వ తారీఖు వస్తాయి అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తా ఉన్నారు.